అన్నారు కదా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటారా? ఇలాంటి వారి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటారా? ఆలోచించండి. ఆకలేస్తుందేమో, టైం కూడా చెప్పాక ఇంకా ఆకలేవాలని 11 అయింది. ఎవరైనా ఉన్నారా? కాదు, చెప్పండి. ప్రశ్నలు అడగడం అలాగే బొమ్మలు కూడా నాకు చాలా ఇష్టం. అంటే డబ్బులు ఎక్కువైపోయి అలా కింద పెట్టుకుని ముందుకు బదులు పడుతున్నామని కాదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఎవరు? యాకోబు గారే. తెల్లవారితే ఏం వేసాడు? ఇశ్రాయేలు గారు పాక వేసాడు కదా. పాకి మీద పెట్టి దాని మీద నూనె పోసి ఏమని పేరు పెట్టాడు? బేతేలు. అంటే దేవుని ఇల్లు, దేవుని గృహము. కాబట్టి ఆ బేతేలుకు యాకోబు మరి 6 వచనాలు ఉన్న ఈ కీర్తనలో ఉన్న సంగతి క్లుప్తంగా ధ్యానించి ముగించుకున్నాం. నేనే చదువుతాను, వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు అని దేవుని యందు మనము భయము భక్తి కలిగిన వారమైతే దేవుడు మనకిచ్చి ఆశీర్వాదములను చూడండి. నీవు ధన్యుడవు. లోకములో ధన్యులు అనబడిన వారు ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, బలమును బట్టి, బలగమును బట్టి, అలాగే వారికి కలిగిన పలుకుబడిని బట్టి ధన్యులుగా గొప్పవారుగా కనపడగలరేమో కానీ అది అసలైన ధన్యత కాదు. మరి దైవజనులు మనకు నేర్పిస్తూ అన్న మాట యేసు ఎంతో ఎంత గొప్ప అంతస్తు. మరి అమ్మగారు కూడా పెళ్లి చీర కట్టి తీసుకురండి. అదే పెళ్లి చీర రోజుకండమ్మ. ఎంత గొప్ప. నేను మరి టవర్లో అన్న మాట అయ్యగారికి సరిగ్గా అర్థం కాలేదు. మనము గుంటూరు జమీందారులము అని ఎందుకన్నానంటే గుంటూరు జమీందారు చెరిపోతుల రాజారామయ్య గారు ఒక్కడే నేటి వరకు ఆ హోదా, ఆ అంతస్తు, ఆ యొక్క సంప్రదాయము నిలబెట్టిన జమీందారులలో 5 ఉంటే 4 కూలిపోయారు. అసలు నామమాత్రము వారి సంగతి ఎవ్వరికి తెలియదు. కానీ మన బేతేలు గృహం ఒకటి జమీందారీ గృహం అని అందరూ కూడా ఇప్పటి వరకు మరి చూచి ఆనందించేవారు. ఆ సంప్రదాయము అలా ఉంది, ఆ హోదా అలా ఉంది అని కనుక ఎవరైతే గుంటూరును హత్తుకొని జీవించువారై ఉంటారో, గుంటూరును సెంటర్గా అనుమతించి బైబిల్ మిషన్లో నిలిచిన వారై ఉంటారో వారందరూ కూడా గుంటూరు జమీందారులు అన్నారు. అంటే అంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చారు.
ఎక్కడ ఎందులో మనకు పొదువ అనేది లేదు, రాదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ఆనందం, అలాగే నా వర్షం. కనుక ఈ దినమందు మరి ఇశ్రాయేలు అయ్యగారి యొక్క హోదా, వారి ఘనత వస్త్రముల ద్వారా ఇప్పుడు మనము చూసి ఆనందించాం. ఇంతవరకు సాక్ష్యము ద్వారా, పడిన శ్రమల ద్వారా, కట్టిన దేవాలయముల ద్వారా మనం ఎదిగిన వారమై ఉన్నాం. కనుక ఎందరికో కానీ 50 వత్సరముల ఆనందం అనేది ఎవరికీ దక్కదు కాదంటారా? కాబట్టి ధన్యుడు దేవ మానవుడు. అంటే దేవమానవుడు అంటే ఎవరో తెలుసా? దేవునికి కావలసిన వాడు, అంటే దేవుని కొరకు ప్రత్యేకించుకున్న వాడిని దేవమానవుడు అంటారు. అంటే దేవుడు కోరుకున్నవాడు, దేవునికి కావలసిన వాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఇలా పర్యాయ పదాలు ఎన్ననుకున్నా ధన్యుడు దేవ మానవుడు. ధరణిలో ఎందరున్నా మొదటి సాటి ఆ చాలేమో ఏం చెప్పుకుంటావు కదా, ఇతనికి సాటి ఎవరూ లేదు. ఆఖరిగా పరిశుద్ధాత్ముడు మనకు అదే తెలియజేస్తున్నారు. కనుక నీవు ధన్యుడవు. ఇది పర్సనల్, వ్యక్తిగతమైన ఆశీర్వాదము. దేవుడు నీవు అన్న మాటకు నేను అని మనము అనుభవించాలి దానిని. ప్రియుల నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఆశీర్వాదం. కానీ అన్యాయముగా అందుకుని సంపాదించిన వారి ధనము ఏమండి చిల్లి సంచిలో వేసినట్టుంటుంది. వారు అంటారు కదా, అమ్మా ఎంతో కష్టపడుతున్నాను, ఆఖరికి వస్తే ఏమీ మిగలడం లేదు అంటే వారి కష్టార్జితం ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. కారణం వారు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని వైపు మనస్సు నిలపలేదు, దేవుడిని వారు నమ్మలేదు, దేవుని వారు విశ్వసించలేదు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వారు లోకంలో వర్తిల్లలేరు. మరి ఒక భాగంలోనికి వస్తే నీవు ధన్యుడవు. ఈ దినమందు అమ్మగారికి అయ్యగారికి దేవుడిచ్చిన వాగ్దానము నీవు ధన్యుడవు. అయ్యా పెళ్లి కుమారునిగా నీవు ధన్యుడవు. అమ్మా పెళ్లి కుమార్తెగా నీవు ధన్యురాలవు. ఎందుకు? 50 కిరీటాలు చెప్పండి వైవాహిక జీవితంలో నేను వేశాను. ఇది నీకెంత ధన్యత అని. ఇది దేవుడిచ్చిన కిరీటం కదా. మహిమ ప్రభావములు అందరికీ ఇస్తే ఏమండి, ఇంకా సంవత్సరం అనే కిరీటాలు అందరికీ ఇస్తే ఈ దినమందు ఈ వివాహ కిరీటం వారికి 50 కిరీటాలు వేయడం అనేది నిజంగా ఎంతో గొప్ప ధన్యత. మరి ఎక్కడ చూస్తే నీకు మేలు కలుగును. ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. నీకు మేలు కలుగును. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. కాబట్టి ఎన్ని మేలు చూడ ఎవరి శక్యమండి? ఎన్ని ఉపకారాలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా వీరి జీవితంలో మరి ఒక మేలు ఏంటి? సేవా జీవితంలో, అలాగే రాబో కాలంలో రాకడ ఆయుష్ను దేవుడిచ్చి వాటిని వర్ధిల్ల చేయటం మరింత గొప్ప మేలైనది. మరి ఒకటి, నీ నోటిట నీ భార్య ఫలించు ద్రాక్ష వంటి వలె ఉండును. ఇది ఆనాడు ఆసియం వారు చరో లేదో తెలియదు కానీ దైవ జనుని నేను నీకు తోడుగా ఇస్తున్నాను అని దేవుడు ఎప్పుడైతే దైవజనుని తోడు చేశారో
అయ్యగారికి అమ్మగారికి అప్పుడే వారు ఫలించే ద్రాక్షవల్లిగా. సేవలో ఫలింపు, బిడ్డల జీవితంలో ఫలింపు, శ్రమలో ఫలింపు దేవుడు వారికి ఇస్తున్నారు కనుక ఒక గులాబీ చెట్టు ఉంది అంటే ఏదో ఒకటో రెండో పుష్పాలు పూసి ఆగిపోతే దాన్ని ఏం చేయాలా? మొదలంతా కత్తిరించాలి. అప్పుడు అది ఏమవుతుంది? చిగురు వచ్చి చెట్టు నిండా పువ్వులు వస్తాయి. మీరు దైవ చిన్న దగ్గర చూస్తున్నారా? చూసారా? బాగా దిష్పెట్టారా? అందరూ సమాధులు అంటే దానిని ఒక తోట చెయ్యాలని నా ఉద్దేశం. చూడండి ఎంత రంగురంగుల పుష్పములతో మనము కూడా షారోను మైదానంలో పుష్పము వలె మనము పుష్పించాలి, అంటే వికసించాలి, అనేకులను ఆయన కొరకు ఆకర్షణ కలిగి జీవించాలి. గనుక ఇక్కడ నీవు ధన్యుడవు, నీ భార్య కూడా ధన్యురాలు. ఎప్పుడు ధన్యురాలు? ఫలించినప్పుడు ధన్యురాలు. ఏమండి, ఎన్ని ఫలాలు దేవుడు ఇచ్చారు అంటే సంపూర్ణమైన 7 ఫలముల దేవుడు 5 కుమారులతో 2 కుమార్తెలతో దేవుడు సంపూర్ణ బహుమానము దీవెన వారికి అందించిన వారి ఉన్నారు. కాబట్టి మరి చూస్తే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారట? సమయం లేదు కనుక నేను ముందుకు పరిగెడుతున్నాను. తండ్రి ద్రాక్షావళ్ళైతే బిడ్డలు ఒలీవ మొక్కలు ఎలా అవుతారు? నిజమైన ద్రాక్షావళి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావళి. మనము తీగలు. నాలో ఉండి ఫలించని తీగ నరికి పారవేయబడుతుంది, తర్వాత కాల్చబడుతుంది అని 15 యోహాను సువార్తలో చదువుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక విడ్డూరమైన మాట ఏంటి? నీవు ద్రాక్షావళివట. చూడండి, నీలో బిడ్డ నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. మనదేంటంటే ఎప్పుడైనా తెలుసుకున్నాము. మరి ఒకటి చూస్తే భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపబడింది. పైన ఆశీర్వాదాలండి ఒక జాబితా అమ్మకు, నాన్నకు, బిడ్డలకు సంబంధించింది. సొమ్ము లేని వారిని, జ్ఞానము లేని వారిని, కదలలేని వారిని తెచ్చి ఇక్కడ పడేశావు అన్నప్పుడు వ్రాత కనబడుతున్నది. యెహోవాయే నిన్ను ఇక్కడకు తోడుకొని వచ్చాను. ఎక్కడకు? బేతేలు గృహమునకు అనే వ్రాత చూచినప్పుడు దైవజనులు దోసెడు కన్నీరు కార్చారట. ఎందుకు అంటే, అయితే నీవే తేవడం నిజమైతే నీవే తెచ్చి నన్ను ఇక్కడ పెట్టుంటే నాకు పని చెప్పు ప్రభా. ఏమండి, పని చెయ్య నల్లని వాడు భోజనము చెయ్యకూడదు.
పౌలు గారు తెస్సలోనికయ సంఘానికి వ్రాస్తూ భోజనము చేయ నొల్లనివాడు అంటే పని చేయ నొల్లనివాడు, పని చేయనివాడు అసలు భోజనము కూడా చెయ్యకూడదు. ఆజ్ఞ ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞ. అంటే భోజనం ఎవరు పెడుతున్నారు మనకు? దేవుడు. మన కష్టార్జితాన్ని ఆయన ఫలింపజేస్తున్నాడు కదా. ఫలించకపోతే మనకు భోజనం ఉంటుందా? పోనీ నువ్వు కష్టపడుతున్నావు, ఆకలి నీకు దేవుడు ఇవ్వలేదు, ఈ సంపాదించింది ఏం చేస్తావు చెప్పండి? నువ్వు తినలేకపోతున్నావు, నీకు ఆకలి లేదు, తినేవాళ్ళని చూసి నువ్వు అట్టలేస్తున్నావు, అంతేగా? మరి ఆకలి కూడా దేవుడు ఇచ్చిందే కదా. కదా, ఆకలి ఇచ్చిన దేవుడు ఆహారం ఇచ్చాడు. అప్పుడు దైవజనులు అడిగారట, అయితే నాకు పని చెప్పు ప్రభా అన్నప్పుడు దేవుడు అన్నారట, ప్రభు అన్నారట, కన్నీరు తుడిచి కాకాని ఇస్తున్నాను. కాకాని అంటే ఏంటరా? కన్నీరు తుడిచి కాకాని ఇస్తున్నాను. ఆనాడు మే 16వ తారీఖు ప్రారంభించిన ఆ తోట పని ఇప్పటి వరకు 65 సంవత్సరములుగా ఏ ఒక్క వారమైనా ఆగలేదు, సాగుతున్నది. చూసారా, సియోనులో నుండి ఎవరు నిన్ను దీవించేవారు? యెహోవాయే. కాకానే తోటకు ఒక పేరు ఆశీర్వాదముల తోట. అందుకే మనం పాడుకుంటున్నాం, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట యేసు ప్రభు మరి ఈలోగు ఆశీర్వదింపబడి. రెండవ ఆశీర్వాదము, నీ జీవిత కాలమంతయు ఆశీర్వదింపబడతాం. జీవిత కాలము అంటే బ్రాకెట్లో రాక కాలమంతయు. ఒకనొక దినమందు ఒక పెద్ద పాత్రి గారితో ఫోన్లో ఒక మాట అన్నారు, అయ్యా మిమ్మల్ని గురించి ఇప్పుడే ఎందుకో మనసులో అనుకుంటున్నానయ్యా, ఒక వాక్యము యొక్క అర్థం నాకు తెలియడం లేదు, మిమ్మల్ని అడిగితే చెప్తారు అని క్లారిఫై చేసుకోవడానికి మిమ్మల్ని అనుకుంటున్నాను. ఈలోగా మీరే ఫోన్ చేశారు, అయ్యా అయ్యా మీకు 100 ఏళ్ళ ఆయుష్ అన్నాను. భలేవారండి మీరు, 100 ఏళ్ళ ఎందుకంట అన్నాను. మాలాటోళ్ళకి వాక్యం చెప్పడానికి అన్నాను. అలా అనకూడదంట, దేవదాసయ్య గారు అన్నారట, 100 ఏళ్ళ ఆయుష్ అని నువ్వు అన్నావు అనుకో అమ్మా, మరి ఏసయ్య ఆమెను అన్నారనుకో, ఈలోగా రాకడొస్తే నా సంగతి ఏంటి అన్నది. నాకు అప్పుడే నిజమే అనిపించింది. అందుకని మాటల్లో వస్తేనట ఏమనాలట? అక్కడ ఆయుష్ అనాలట. అవునా? ఇక దానికి ఎదురే లేదు. ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, అప్పటి వరకు మనము ఆశీర్వాదం అందుకునే వారమై ఉంటాం. కాబట్టి నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. యెరూషలేము అనగానే మనందరికీ తెలుసు, సమాధాన పట్టణము. ఏమండి, అక్కడ స్థలం ఏంటో తెలుసా? యెరూషలేములో అడుగు పెట్టగానే మనకు ఎవరు ఎదురైనా, దొరలు ఎదురైనా, యూదులు ఎదురైనా మనల్ని చూడగానే షాలోమ్ అంటారు. షాలోమ్ అనగా సమాధానం. కాబట్టి యెరూషలేములో ఏముంది? సమాధానం ఉంది. దేవుడిచ్చే దీవెనలో ప్రాముఖ్యమైన దీవెనేంటి? సమాధానం. అది ఉంటే చాలండి, ఏమున్నా లేకపోయినా. ఎక్కడ సమాధానం? హృదయంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘములో సమాధానం. ఇంకుంటే ఇంకేం కుదరదు. తిన్నా తినకపోయినా పర్వాలేదు కదా. అది లేకుండా నీకు ఎన్నున్నా కూడా, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అవునంటారా? కాబట్టి యెరూషలేము క్షేమము నీవు నీ జీవితకాలం అంతా చూస్తావు. మరి ఒకటి చూస్తే, ఇప్పుడు సంఘానికి, అమ్మా నాన్నకు, కుటుంబానికి అయిన తర్వాత పిల్లల పిల్లలు అంటే ఎవరు? దాస్బాబు గారు ఇంకా వాళ్ళ పేరు బాలస్వామి గారు, వాళ్ళిద్దరే తెలుసు. మిగతా వాళ్ళ పేరు తెలియదు, మనుషులు తెలుసు.
ఏమండి పిల్లలు అంటే ఎవరు? వాళ్ళ వాళ్ళమ్మా మీరు, వాళ్ళు కన్న పిల్లలు. అమ్మా మీరు చెప్పండి, కన్నీళ్లతో సంపాదించబడింది. మీరు ఎలా ఆశీర్వదించబడతారట? పిల్లలు. అది సంఘానికి ఒక ఆశీర్వాదం. ఎవరిని బట్టి అంటే కాపరిని బట్టి. అవునా? కాపరి మేపు బాగుంటే మీ రూపు బాగుంటుంది. కాపరి యొక్క మేత బాగుంటే మీ కోత బాగుంటుంది. అంతా ఎవరిలో ఉంది? ఆ కాపరిలోనే ఉంది. ప్లస్ సంఘములో కూడా ఉంది. ఆయన మేత పెడుతున్నారు, మీరు తినకపోతే కోత ఏమొచ్చుద్ది కదా. కాబట్టి మీరు మేత మెయ్యాలంటే మీకు ఆకలి కావాలి. మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి? ఆకలి పుట్టించాలంటే మళ్ళా దేవుడు కావాలి. చూడండి ఎలా లింక్ ఒకదానికి ఒకటి. కాబట్టి నీవు నీ పిల్లలను చూచెదవు. ఈ 40 సంవత్సరముల సేవా జీవితంలో మీ అమ్మలకు పాఠం నేర్పిన అయ్యగారు, బోధ నేర్పిన అయ్యగారు ఇప్పుడు వారి పిల్లలకు, తర్వాత మీకు, మీ పిల్లలకు రాక వరకు పిల్లలను నీవు చూచెదవు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. చివరిగా చూచినట్లయితే ఇశ్రాయేలు